మంత్రులకు రైతాంగంపై అవగాహన లేదని విమర్శించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందని, రైతులకు పెట్టుబడి కింద 72,000 కోట్ల రూపాయలు అందించామని తెలిపారు. ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదని, పదే పదే రైతుల గురించి మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పండించిన కూరగాయలకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేక రైతుల అవస్థలు పడుతుంటే దళారులు లబ్ధి పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన భారతదేశంలో ఎవరు ఎక్కువ కష్టపడి పనిచేస్తారనేది, వ్యవసాయం మీద 80% ఆధారపడినటువంటి రైతాంగం ఉన్నటువంటి సందర్భంలో రైతే రాజు అన్నాడు, రైతే వెన్నుముక అన్నారు దేశానికి. ఈరోజు మన తెలంగాణలో ఒకసారి ఆలోచన చేసినట్టయితే, గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి పెద్దపీట వేసినటువంటి సందర్భం. ఆనాడు కష్టాలలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచనతోటి బడ్జెట్లోనే పెద్ద ఎత్తున డబ్బులు కేటాయించి రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవడం జరిగింది. రైతులకు రుణమాఫీ కానీ, అదేవిధంగా పెట్టుబడి కింద కానీ, పంట కొనుగోలు కావడం కానీ ఆనాడు చేసినటువంటి ఘనత నిజంగా కూడా దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు రైతు బాగుంటే అన్నీ సరైన రీతిలో బాగుంటాయి, అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతోటి రైతాంగానికి 72,000 కోట్ల రూపాయలు రైతుల పెట్టుబడికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ 29,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆనాడు చేసినటువంటి యొక్క ఎన్ని కార్యక్రమాలు రైతాంగానికి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. కానీ 2.5 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగాన్ని గోస పెట్టడం జరుగుతూ ఉంది. రైతులకు న్యాయం జరగడం లేదు. రైతులకు టైం మీద వాళ్లకు పెట్టుబడి ఇవ్వడం లేదు. పంటలు కూడా సరైన రీతిలో పండినా వారిని కొనడం లేదు. ఇవాళ రైతులకు పంటలు పండియాలంటే యూరియానో మిగతావి ఎరువు డిఏలు కానీ ఇవన్నీ కానీ ఎరువులు కావాల్సినటువంటి పరిస్థితి. వాటిని కూడా సరైన రీతిలో సప్లై చేయడం లేదు. ఇవాళ గతంలో పోయినసారి వానాకాలంలో వడ్లు కొంటే అప్పుడు ఎంత కొన్నారు, ఇప్పుడు ఎంత కొన్నారు అనేది ఒకసారి మనం బేరీజ్ చేసుకుంటే 50% కొనడం జరిగింది. మొన్న ఇప్పుడు ఈ యాసింగ్లో ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఇప్పుడు కూడా చేతులు ఎత్తేశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినంతనే మేము కొంటాం, అంతవరకే పరిమితం అని చెప్పేసి చేతులు ఎత్తేయడం జరిగింది. మొన్నటి రోజు 15 రోజుల కింద ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అగ్రికల్చర్